మూసి వాళ్ళకి ఎంత అథారిటేరియన్ గా అంటుండే ఆయన. ఏమంటాడు? చేసి చేసి తీరుతా. ఏం తేరుతావు? నేను అంటున్నా, నువ్వు ఎంత అథారిటేరియన్ గా అన్నావో నువ్వు చేయలేవు. నేను ఛాలెంజ్ చేస్తున్నా. నేను అంటున్నా కదా, నేను సామాన్యుల పక్షాన నేను అంటున్నా, మూసిని నేను చేసి తీరుతా అనేదైతే ధోరణిలు అన్నావో ప్రజల పక్షాన నువ్వు తీసి తీరలేవు. నువ్వు దమ్ము ఉంటే ఇప్పుడు వాసన రాకుండా చెయ్యి, దాన్ని ప్రక్షాళన చేయి, దాన్ని శుభ్రం చేయి. అది చేయకుండా నువ్వు ఏమేమో కట్టడాలు ఎందుకు అంటే ఏదైనా పెద్ద కాంట్రాక్ట్ మాట్లాడుకున్నావా? గంపగుత్తల పైసలు మింగనీకి ఎందుకు నువ్వు దాని మీద పక్కా ఉన్నావు? అది నీ డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకో, పని మొదలుపెట్టు. వాసన రాకుండా చెయ్యి, పొల్యూషన్ లేకుండా చెయ్యి, చాలు. మూసి అదే తయారు చేసుకుంటుంది దాని తొవ్వ, ఆ ప్రవాహమే సాఫ్ చేసుకుంటుంది. నువ్వు మోరీల నీళ్లు ఆ కాలుష్యం రాకుండా చెయ్యి, దానికి అన్ని పైసలు కూడా కావు. తర్వాత వీళ్ళ డిపిఆర్లు లేవట, ఏదైనా ట్రాన్స్పరెన్సీ లేదు, ఏం లేదు. దాని మీద కూడా యాక్టివిస్టులు ఉద్యమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఎట్లయితే కేబీఆర్ పార్క్ కి సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందో మూసికి కూడా వస్తుంది. నువ్వు అట్లెట్లా అంటావు నేను చేసి తీరుతా అంటే? నువ్వు దేన్నైనా కొనేసి ఏమైనా పైసలతోనే అనుకుంటాను. అట్లా కాదు. నువ్వు ప్రజల ఆమోదం తీసుకో, ప్రజలల్లో పో, ప్రజలను పిలువు, పిలిచి మాట్లాడి ఎట్లా చేద్దామని వాళ్ళను మమేకం చేసుకొని నువ్వు పాలన చేయి. కానీ నేను ఇది చేస్తా అది చేస్తా అని గట్టిగా అన్నందుకే నేను అంటున్నా ఈ మాట.